నేనేదో పీకల దాకా మెక్కేసిన తర్వాత హాయిగా టెంట్లో పడుకోవచ్చు కదా అని ప్లాన్ వేసుకుని బీచ్కి టెంట్ తీసుకుని వస్తే చివరికి నా టెంట్లోంచి నన్ను బయటకు గెంటేశారు. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పలావ్ చేపల ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ ఫిష్ కర్రీ రెడీ చేస్తాను. రెండు ఒకేసారి అయితే చేసేసరికి టైం పడుతుందని చెప్పి చికెన్ కర్రీ మా చెల్లికి అప్పచెప్పేశాను. చేపల కూర మాత్రం మేమే తయారు చేసాం. ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా స్కూటీ మీద బీచ్కి తరలించి మేము ఇక్కడ వంటలు చేస్తున్నప్పుడు మా కుర్రలతో క్యాంపింగ్ టెంట్ బీచ్కి పంపించేసాను. మేము అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అంతా సెటప్ చేసి ఉంచారు. కరెక్ట్ గా టైం అవగానే కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించేసుకున్నాం. ఇంకా మేము చేసిన ఐటమ్స్ ఒకటే తినడం బాకీ ఉన్న ఐటమ్స్ అన్ని చూస్తుంటే నిజంగా నాకు ఆఫర్ ఇచ్చినట్టు ఉన్నదబ్బా. అయినా ఈ మధ్య నేను బాగా మితిమీరిపోతున్నాను. ఎప్పుడు పడతా అప్పుడు నాన్ వెజ్ తినేస్తున్నాను. ఈ 2026 నుంచి అయినా కొంచెం తగ్గిద్దామని చెప్పి ఒక్కసారిగా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. అలా బీచ్ దగ్గర చెల్లిలో కూర్చొని వేడి చికెన్ పలావ్లో కొంచెం చికెన్ కర్రీ కలుపుకొని తింటా ఉన్నది. నా స్వామి రంగా టేస్ట్ అదిరిపోయింది. ప్లేట్లో ఉన్నదంతా ఖాళీ చేసి పడుకుందాం అని టెంట్లోకి వెళ్ళి చూసేసరికి మొత్తం అందరూ కోమలోకి వెళ్ళిపోయారు. ఎవరు లేపుతున్నా సరే తిడుతున్నారు. ఇంకోసారి లేపామంటే కాల్తో తనేస్తామన్నారు. వాళ్ళతో తన్నించుకోవడం ఎందుకని చెప్పి నేను టెంట్లోంచి బయటకు వచ్చేసి బీచ్లో జాగ్రత్తలు చేస్తూ ఉన్నాను. ఈరంతా మీ అందరి సపోర్ట్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరి వరకు రీచ్ అయిందో కింద కామెంట్ చేసేయండి.